అదేవిధంగా శ్రీకాంత్ శివనందన్ ఈరోజు ఇక్కడ అసలు మెడిసిన్ ఎందుకు పెట్టినా అసలే దయచేసి నిలిచినటువంటి పెద్దలందరూ కూడా మేము ఈ సీనియర్ ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాం. మన కళాకాల ధనులే వారికి సన్మానం అని అందరూ గ్రహించాలి. నిజంగా ఓడలో అందరూ కూడా అభినందించుకోవడం చాలా శుభ్రంగా భావిస్తూ ఇచ్చేసిన వేదిక ముందు విద్యార్థి సాధించినటువంటి అది కూడా ఈ స్వామిరావు గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ నాగరాజు లక్ష్మణరావు గారు మరి ఈ బాలుడి యొక్క కృషి వెనుక ఉన్నటువంటి జపాన్ లో 2020 జరిగే జపాన్ టోక్యోలో తప్పకుండా రాబోయే 2020 ఒలింపిక్స్ లో 100% కరీంనగర్ ఎమ్మెల్యే కమలాకర్ గారికి, రాజేంద్ర గారికి, రాష్ట్ర చీఫ్ కోటేశ్వర వాళ్ళకి సరైన ట్రైనింగ్ తీసుకొని వాళ్ళని ఆపడం జరుగుతుంది సార్. డెఫినెట్ గా మన డిపార్ట్మెంట్ కూడా ఖచ్చితంగా కరెక్ట్ అనేది ఉండాలి సార్. ఎందుకంటే నేను 13 దేశాలు స్వాగతం తెలియజేసుకుంటున్నాం. కరీంనగర్ జిల్లాకు వికాసం ఏం చెప్పినా ఎంత చెప్పినా తప్పే. రాబోయే కాలంలో అంతర్జాతీయ స్థాయిలో ఆ మాటకొస్తే ఒలింపిక్ స్థాయిలో రాణించడానికి కూడా మామూలు విషయం కాదు, మామూలు వ్యక్తులకు సాధ్యం కాదు. దాని వెనుక మన సాధించడం చాలా గొప్ప విశేషంగా భావిస్తా ఉన్నాను. నిజంగా ఒక అద్భుతమైనటువంటి ప్రతిభను కనపరిచి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వేదిక మీద ఉన్నటువంటి కోచ్ శ్రీనివాస్ గారు, నా ముందు కుమార్ వికాస్ శివానందన్ కొంచెం మీద పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. 13 ఏళ్ల మేడం బ్యాగ్ కొంచెం మెడల్స్ అన్ని కూడా మనకు ఎదురుగా కనబడుతున్నాయి. వందల సంఖ్యలో దాదాపు 104 మెడల్స్ చిన్నారి. 13 ఏళ్ల పసుపు గల పాలముగల పసివాడు 13 ఏళ్ల వయసులోనే పెరిగి అందరి మనల్ని అందుకున్నటువంటి వికాస్ తల్లిదండ్రులు మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇక్కడ ప్రాథమిక పాఠశాలలో 9 రోజులు చదువుతూ ఆటల్లోనే కాదు చదువులో కూడా క్లాసులో టాప్ 5 లో ఉండాలని మీ అందరికీ సగర్వంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా నిజంగా తల్లిదండ్రులు కూడా అనంతం చంద్రమోహన్ బాబు నారదాస్ లక్ష్మణరావు గారికి, ఎమ్మెల్యే శ్రీ గంగుల కమలాకర్ గారికి, అదేవిధంగా గుర్తుబాబు ఎమ్మెల్యే గారికి, అగరమీయ రవీంద్ర సింగ్ గారికి మరియు ప్రజాప్రతినిధులకు